కాలపు విజయాలను సృష్టిస్తూ శ్రీ బల్దేవ్ సింగ్ పద్మశ్రీ 2026. 1950 నవంబర్ 15న పంజాబ్లోని లుధియానాలో జన్మించిన బల్దేవ్ సింగ్ ఆర్థిక పరిస్థితి కారణంగా అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. నేను మొదటిసారి జాతీయ స్థాయి హాకీ మ్యాచ్ చూసినప్పుడు నేను చిన్నవాడిని. భారతదేశపు అగ్రశ్రేణి అంతర్జాతీయ హాకీ తారలు కొందరు ఆ మ్యాచ్ లో ఆడుతున్నారు. వారి ఆట తీరు నన్ను మంత్రముగ్ధుని చేసింది. దాంతో వెంటనే నాకు హాకీ అంటే ఇష్టం ఏర్పడింది. బల్దేవ్ సింగ్ బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుండి హాకీ కోచింగ్ లో డిప్లొమా కోర్స్ పూర్తి చేశారు. అతను 1981లో హర్యానా క్రీడా శాఖలో చేరి కోచ్గా షాబాద్ మార్కండాకు వచ్చారు. షాబాద్ ఆయనకు కర్మభూమిగా మారింది. మొదటి అడుగుగా ఆయన షాబాద్లోని హాకీ మైదానాలను నిర్మించారు. బల్దేవ్ సింగ్ పట్టుదల, క్రమశిక్షణతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న క్రీడాకారులను తీర్చిదిద్దారు. త్వరలోనే ఆయన భారత పురుషుల హాకీ జట్టు కోచ్గా బాధ్యతలు స్వీకరించి అనేక విజయాలు సాధించారు. అమ్మాయిలు కూడా ఆడాలనుకుంటున్నారని నేను గమనించాను. కానీ వారికి సామాజిక ఆర్థిక అడ్డంకులు ఉన్నాయి. అందుకే నేను వారి కుటుంబాలను కలిసి వారిని ఒప్పించాను. ఆ అమ్మాయిలు దూర ప్రాంతాల్లో ఆడడానికి వెళ్ళినప్పుడల్లా వారిని తీసుకుని వెళ్ళడానికి, తిరిగి వాళ్ళని తీసుకుని రావడానికి అతను ఒక పెద్ద కారును కూడా కొన్నాడు. అవసరమున్న వారందరికీ అతను ఆర్థిక సహాయం కూడా చేసేవాడు. హాకీ యువతకు కీర్తి, గుర్తింపు, గౌరవం ఇంకా ఉద్యోగాలను కూడా తెచ్చిపెట్టింది. బాలికల పురోగతి భారతదేశ పురోగతికి నాంది పలుకుతుంది. బల్దేవ్ సింగ్ శిక్షణలో బాలికల జట్టు కొన్నేళ్లలోనే అనేక ప్రతిష్టాత్మక టోర్నమెంట్స్ గెలుచుకుని దేశానికి కీర్తి తెచ్చిపెట్టింది. ఆయన మాకు కేవలం ఒక కోచే కాదు, ఆయన మాకు మార్గదర్శిగా, తండ్రి సమానుడిగా నిలిచి మా జీవితాలను తీర్చిదిద్దడంలో సహాయపడ్డారు. ఆ రోజుల్లో షాబాద్ లో ఒక నానుటి ఉండేది: కుటుంబంలో అమ్మాయి ఉంటే ఆమెను బల్దేవ్ సింగ్ గారి మైదానంలో వదిలిపెట్టండి, అప్పుడు ఆమె జీవితం సార్థకమవుతుంది. క్రీడాకారుల సంఖ్య అత్యధికంగా ఉండడం వల్ల షాబాద్ త్వరలోనే భారత్ హాకీ నర్సరీ అనే బిరుదును సొంతం చేసుకుంది. 2017లో బల్దేవ్ సింగ్ ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ కు ఎంపికయ్యారు. దీని ద్వారా ఆయన భారతదేశ క్రీడా విధానానికి అమూల్యమైన కృషి చేశారు. నా జీవితమంతా హాకీకి, హాకీ క్రీడాకారులకే అంకితం. బల్దేవ్ సింగ్ ఒక వ్యక్తిగత కోచ్ మాత్రమే కాదు, ఆయన స్వయంగా ఒక సంస్థ. శ్రీ బల్దేవ్ సింగ్ పద్మశ్రీ 2026. శతకోటి వందనాలు.